యేసయ్యా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. 7 దీపస్తంభముల మధ్య సంచరించు యేసయ్యా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యోధా గోత్రపు సింహమా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. మా మంచి కాపరి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశం మహాకాశం పటజాలను తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీచుడగు తండ్రి నీకే వందనాలు వందనాలు వందనాలు. బలవంతుడగు దేవుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. సమాధానకర్తవుగా అధిపతిగా యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీవే ఖజాన ఆరాధన నీవే ఖజాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే ఖజాన ఆరాధన నీవే ఖజాన ఆరాధన 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 స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే ఖజాన ఆరాధన నీవే ఖజాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. నీవే ఖజాన ఆరాధన నీవే ఖజాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనము నాకి చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాటి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసా
ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన బలమైన పరిశుద్ధాత్మ అందరి మీద దిగి వస్తా ఉంది. పరిశుద్ధాత్మ అగ్నితో ప్రతి ఒక్కరి ప్రాణాలు కాల్చబడుతున్నాయి, పాపాలు పరిహరింపబడుతున్నాయి, ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. అంతరంగంలో స్థిరమైన ఉజ్జీవం ఇప్పుడే ప్రారంభమైంది. సంఘములో ఉజ్జీవం, సమాజంలో ఉజ్జీవం, రాష్ట్రంలో అలాగే దేశంలో గొప్ప ఉద్యమం మొదలైంది. దేవుని భయం దేశ ప్రజలను ఆవరించింది, రాజకీయ నాయకులను ఆవరించింది. ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వరకు అధికారులు, ఉన్నతాధికారులను, సామాన్య ప్రజలను కూడా దేవుని యొక్క భయం ఆవరించింది. దైవదాసుల భయం ఆవరించింది. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి భయం ప్రతి ఒక్కరిని పట్టి వెరిపిస్తా ఉంది. స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని బట్టి, దేవుని దాసులను బట్టి, దేవుని రక్తంలో కడగబడిన, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలను బట్టి భయం, దైవికమైన భయం పట్టుకొని ప్రారంభమైన గొప్ప ఉద్యమం. ఆర్భటించండి, ఇంకా గొప్పగా ప్రార్థన చేయండి. ఈ దేశమంతా రక్షించబడబోతా ఉంది. దేశంలో మహా గొప్ప రక్షణ జరగబోతా ఉంది. ఈ 2026 సంవత్సరంలో అది కనులారా ప్రతి దైవజనుడు చూడబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు చూడబోతా ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. అద్భుతాలు జరగబోతున్నాయి. చనిపోయిన వారు లేపబడబోతా ఉన్నారు. కుష్టు రోగులు, చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి విరిపించబడుతున్న వారు విడుదల కలగబోతా ఉంది. స్వస్థ చిత్తులుగా పోతా ఉన్నారు. భూమిని తల్లకిందులు చేయటువంటి గొప్ప కార్యాలు దేవుడు తన దాసుల ద్వారా జరిగించబోతా ఉన్నాడు. తాను ఎన్నుకున్న పరిచర్య ద్వారా జరిగించబోతా ఉన్నాడు. తాను ప్రత్యేకంగా ఎంచుకున్న దైవజనుల ద్వారా జరిగించబోతా ఉన్నాడు. తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దైవజనుడి ద్వారా జరగబోతా ఉంది ఈ కార్యాలన్నీ. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా కదలక చకరవ కదలక చకరవ కదలక చకరవ కదలక చకరవ కదలక చకరవ కదలక కదలక చకరవ కదలక చకరవ కదలక చకరవ కదలక చకరవ ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తున్నాం. మాతో కూడా ఏకీభవించి మీరు ఈ ఆరాధన జరిగించినందుకు, పరిశుద్ధాత్మలో మా ప్రాణాత్మ శరీరాలను సంతృప్తి పరిచినందుకు, నీ మహా గొప్ప విషయాలు దేవా నీ కృప ద్వారా ప్రవచన రూపేణ తెలియపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అయా లేఖనపు కాంచులో నుంచి నీవే మాతో కూడా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. అన్ని విధాలు అన్ని విషయాలు మీరే మాకు నీ మనసులో ఉన్న సంగతులు తెలియపరచమని బహు తేటగా స్పష్టముగా నాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, ధారాళమైన నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ఆత్మ నడిపింపును కూడా దయచేయమని బతిమలాడుతున్నాను. నీవే నాతో మాట్లాడమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దామండి. అందరం కూర్చొని
పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మొదటి మాట చదువుదామండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మొదటి మాట. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిగతులు సమస్తమును ఎరిగిన వాడవు అయ్యా. నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితోనూ, ఈ వీడియో ద్వారా వింటున్న వారితోనూ, నాతోనూ మాతోనూ సమకూడిన వారితోనూ, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరితో అయ్యా నీవు మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీవేమేం మాట్లాడాలని ఉద్దేశించావో ఆ మాటలన్నీ స్పష్టంగా మాతో మాట్లాడమని, ఈ లేఖనపు కాంచిలో నుంచి లేఖనపు చాటున నువ్వు నిర్ణయించి ఉంచిన నీ చిత్తంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని, నీ మనసులో ఉన్న సంగతులను బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ, దేవా నీ దాసునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నావు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇంక ఏవైనా కానీ వాటి ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతాలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఈ గృహం చుట్టూరు, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో మనం దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింపచేసి అయ్యా నీ బలమైన సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం చేత మీరు దిగివచ్చి స్తుతి సింహాసనాసనుడు అయి ఉండి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. దేవా కార్యము జరిగించను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్నాను, క్షమించండి. కలువరి సిలువలో మా కొరకు నువ్వు చిందించిన నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవేసి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడండి అయ్యా, నీ ఆత్మచేత నింపి. దేవా ఇర్మియా 1:9-10-18-19 వచ్చిన ప్రకారం నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, 81 కీర్తన 10వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ కృపను అయ్యా. అలాగని ఇదిగోచ్చండి మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-20 వచ్చిన ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇవ్వండి. మా అందరితో ఈ లేఖనపు కాంచిలోంచి మాట్లాడమని సూటిగా, తేటగా, స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సు, లోబడి హృదయం, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని మాకు దయచి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడినట్లుగా నిత్యత్వము చేరు పర్యంతరం శిష్యరకం చేసే భాగ్యం కూడా దయచు. భూదిగంతల వారు కదిలి వెళ్ళి నీ పని చేసి నీ నామాన్ని ఘనపరుచుకునే కృపను, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందడమే కాదు అనేకులను సంపూర్ణతలకు తెస్తూ వారు మేమంతా కలిసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నట్లుగా ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలనే మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరుచుకునే భాగ్యం కలిగినట్లుగా మా అందరికి ఉపదేశించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని బట్టి కూడా నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా లేదా ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున ఏమిచ్చాడంట పౌలు భక్తునికి? దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున అన్నాడు. ఏమేం కృపలు ఇచ్చాడేంటి? చాలా కృపలు ఇచ్చాడు అన్నాడు ఆయన. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు మనం గమనిస్తే చూడండి, అక్కడ ఏం రాస్తుందో ఒక మాట గమనిద్దాం. అక్కడ చూద్దామండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ అంటే 1 నుంచి 9 వచనాలు అక్కడ గమనిస్తే ప్రారంభంలో ఆయన అంటాడు, అతిశయపడుట నాకు చగదు గాని అతిశయం పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. అలాగే ఆ మాట చెబుతా పరదేశుకు వెళ్ళి ఆయన బోధించబడ్డాడట. ఎక్కడికి వెళ్ళి? పరదేశుకి. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఆ గొప్ప కృప నాకు కూడా ఇచ్చాడు దేవుడు. మీ మధ్యలో ఉన్నా నేను ఓ బలహీనుడనే, కానీ ఒకరోజు కలలో నాకు కనపడుతూ ఉంది. పరదేశుకి వెళ్ళాను, అక్కడంతా విశ్రాంతి పొందుతూ ఉన్నారు అందరూ. ఓ అలారం మోగింది, నేను విన్నాయి చెప్తున్నా, అక్కడ నేను చూసింది విన్నది చెప్తున్నాను. ఒక అలారం మోగింది, నేను పోయేసరికి అందరూ ధ్యానంలో ఉన్నారు. ఓ అలారం మోగంగానే వారి వారి స్థానాల్లో వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. అది చూశాను. ఆ తర్వాత పైన ఒక గది ఉంది. ఆ గది దగ్గరికి వెళ్ళడానికి అట్లా మెట్లు కనపడుతున్నాయి. ఒక డోర్ వేసి ఉంది. డోర్ వేసి ఉంటే నేను అక్కడికి వెళ్తున్నా, యువతలకు వస్తున్నా. నేను వెళ్ళటం రావటం అక్కడక్కడ తిరగటం. ఓ పెద్ద మనిషి చూశాడు, బాగా ఇక్కడ దాకా గడ్డం ఉంది. ఆయన వచ్చాడు. ఈ లోపల ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఈ లోపల ఇంకొక ఆయన కూడా వచ్చాడు. మొత్తం ముగ్గురికి కూడా గడ్డం ఇక్కడ దాకా ఉంది. బాగా గడ్డం పెంచుకొని ఏంది ఒక 40-50 సంవత్సరాలు ఉంటే వయసు అనుకున్న. గడ్డమంతా పాలిపోయి అంటే తెల్లగా ఉండే, కొంచెం తెలుపు నలుపుగా అట్లా కనపడుతుంది. ఓ చాట కూర్చోబెట్టారు. ఏంది అక్కడ వస్తున్నావు అని అడిగారు. ఆ మాటలు నాకు వినపడుతూనే ఉన్నాయి. ఏంది ఆడికి వస్తున్నావు ఏందంటే, ఆ గది ఏంది, ఆడ నేను పోవాలంటున్నా. అది నువ్వు ఇలా పోవటానికి కుదరదు అన్నాడు. ఎందుకు అన్నా. అది మర్మం అన్నాడు. మర్మం అయినా సరే నేను పోవాలన్నా. కాదు, కుదరదు, ఇట్రా అని చెప్పని కూర్చోబెట్టారు. ఈ 4 సంభాషణ మాటలు మాత్రం విన్నాను. ఆ తర్వాత ఆ ముగ్గురు కూర్చొని నాకు బోధిస్తూ ఉన్నారు. చాలా సంగతులు విన్నాను నేను. చాలా సంగతులు విని నాకు డౌట్ వచ్చి ఉలిక్కిపడి లేచా. కలంతలో చూసుకుంటే నేను ఇంట్లోనే ఉన్నా. సేమ్ ఇది పౌలు గారి అనుభవం అన్నమాట. ఆయన అంటాడు ఇక్కడ 12వ అధ్యాయంలో, వచింప సఖ్యము కాని మాటలు నేను విన్నాను. ప్రభు కృపను బట్టి ఆ ధన్యత నాకు కూడా ఇచ్చాడు. ఆయన అంటాడు, ప్రత్యక్షతలు చాలా కలిగాయ్యా. అలాగే దేవుని లేఖన మర్మాలు కూడా ఏమన్నాడు ఇక్కడ, ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చాలా కలిగాయి ఆయనకి. అలాగే పరదేశుకి వెళ్ళి అక్కడ బోధించబడి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన తాళుకొని అన్ని పరిస్థితుల్లో నిలబడగలిగాడు. కాబట్టి ఆయన ప్రతి విషయంలో పునాది వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, నూతనంగా బాప్తీస అనుభవంలోకి వచ్చిన ఈరోజే తొలుతగా ప్రభు యొక్క శరీరం రక్తము తీసుకొని ఉన్నా లేదు, కొన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంటుంది. నెల రోజులనో, సంవత్సరమనో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా తలబండిపోయిన సీనియర్లు ఉన్నారు. కానీ ఇంకా పసితనంలోనే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను గమనించగా ప్రభు నాకు తెలియపరిచిన విషయాలు మీ ఎదుట చెబుతున్నా. ఎందుకు ఇంకా పసితనంలో ఉండటానికి అసలు కారణం ఏంటి?
శ్రద్ధగా నా మాటలు ఆలకించాలి. చుట్టూ ఉన్న ఆ గలిబిలి అనేది దాని మీద దృష్టి పెట్టొద్దు మీరు. ఎందుకంటే విలువైన సందేశం అందుతుందంటే ఖచ్చితంగా ఈ ధర ఉంటుంది. నాకు తెలుసు, నేను చాలా సందర్భాలు చూసి, ఎంత డీసెంట్గా ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు వచ్చారు పిల్లాజాలు ఎత్తుకొని వచ్చి కూర్చొని శుభ్రంగా వాళ్ళతో వాళ్ళ అల్లరి ఎక్కువైంది అనమాట. ప్రశాంతంగా చుట్టూ ఉన్న ఇక్కడ మొదలైంది. ఈ సందర్భాలు నేను చూశాను కాబట్టి జాగ్రత్తగా విలువైన సందేశం ఇది మిస్ కావద్దు అని చెప్పని ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నాను. సబ్జెక్ట్లోకి వద్దాం. 30 సంవత్సరాలు గడిచింది, 25 ఏళ్ళు గడిచింది, నేను బాప్తిసం పొంది అంటారు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 నెలలు, 2 నెలలు అయింది. అయ్యా ఈరోజే నేను మొన్న ఆ మీటింగ్స్లో నేను బాప్తిసం పొందానయ్యా, కాబట్టి ఈరోజు నేను ప్రభుబల తీసుకున్నాను. మా సంఘంలో నెల మొదటి ఆదివారం ఇస్తారు. కొంతమంది 2 వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. కొంతమంది ప్రతి ఆదివారం ఇస్తారు. ఏ క్రమంలో నువ్వు ఉన్నా సరే ప్రభుబల తీసుకుంది ఈరోజే అన్నా. నేను 30 years ఇండస్ట్రీ అని చెప్పని చెప్పుకున్నా. నీకు పునాది కరెక్ట్గా లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం కరెక్ట్గా నిలబడదు. పునాది మీదకి రావాలా ప్రతి ఒక్కళ్ళు. పునాది కట్టుకోవాలి, పునాది వేసుకోవాలి. పునాది వేసుకోకపోతే నీకంటూ ఒక విలువ ఉండదు, నీకంటూ ప్రభు దృష్టిలో ఒక గుర్తింపు ఉండదు. క్రైస్తవ సభ్య సమాజంలో కూడా నీకంటూ ఒక గుర్తింపు ఉండదు. ఏం చెప్పా? ప్రభు దృష్టిలో నీకు మొదటిగా ఒక గుర్తింపు ఉండదు. క్రైస్తవ సభ్య సమాజంలో నీకంటూ గుర్తింపు ఉండదు. ఏంది? ఏ కారణాన్ని బట్టి అంటే నువ్వు సరైన పునాది వేసుకోవాలి. సరైన పునాది వేసుకోకపోతే నువ్వు బలహీనమైన క్రైస్తవురాలివే, బలహీనమైన క్రైస్తవుడివే. మరి నేను పునాది వేసుకోవాలంటే నాకు పునాదికి అవసరమైన రాళ్ళు ఏంటి? పునాదికి అవసరమైన రాళ్ళు ఏంటంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో అక్కడ ఉంటాయి. 7 రకాల పునాది రాళ్ళు కనపడుతాయి అక్కడ. క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది కనపడుతూనే ఉంటుంది. అక్కడ 6 రకాల హిత బోధలు కనపడతాయి. 7 సిద్ధాంతాలకు అనుగుణమైన బోధ. వాటిని 7 రకాల రాళ్ళు అనుకోవచ్చు మనం అర్థం కావటానికి. ఆ 7 రకాల రాళ్లను వరుసగా పేర్చుకొని వాటి మీద నీ పునాది గనక వేసుకోగలిగితే నీవు ఇక కదిలింపబడవు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే బేసికల్గా మనం పునాది విషయంలో అంతగా ఆలోచన చేయం. అంత అవసరమేముంది? ఎప్పటికప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మానక ప్రభు చిత్తంలో కొందరితో కలిసి విజ్ఞాపన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. కుటుంబ ప్రార్థనలో ఒక అధ్యాయం వాక్యం చదువుకుంటున్నాం. ఒక అరగంట వాక్యం అనుకున్న అరగంట లోపే మొత్తం ముగ్గురు తల ఒక అధ్యాయం అనుకున్న ముగ్గురు, ఈరోజు ముగ్గురు, రేపు ఇంకొక ముగ్గురు, అట్లా వాక్యం తల ఒక అధ్యాయం చదువుకుంటున్నాం. ఈరోజు ముగ్గురు ఎవరైనా ఒక 2 నిమిషాల్లో ప్రార్థన చేస్తే మొత్తం కొట్టే తెచ్చా పెట్టన్నట్టుగా మొత్తం ఒక అరగంటలో తేలిపోవాలి అంతా. ఇట్లా కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఏంది? సంఘారాధనలోకి వెళుతున్నాము, అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా నాకు పునాదితో పనే ఉందండి, నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది అని అనుకుంటా అంతే. కానీ పునాది మీద కనుక నువ్వు కరెక్ట్గా కట్టబడకపోతే, కరెక్ట్గా నువ్వు నిలబడకపోతే, ఎంత గాలివాన తగిలినా, ఎంత తుఫాన్లు రేగినా నువ్వు అట్నే వంగిపోతూ ఉంటావు, ఊ అంటూ ఉంటావు. యేసయ్య చెప్పాడు కదా, నా ఈ మాటలు చొప్పున విని వాటిని అనుసరించి వాని ఇల్లును రాయి మీద కట్టుకున్నావా బుద్ధిమంతుని పోలి ఉంటాడు అన్నాడు. బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అన్నాడు. నేను అన్వేషించా, బుద్ధిగల కన్యకలు 10 మంది అన్నారు కదా, పురుషుల్లో కూడా బుద్ధిమంతులు ఎవరైనా దొరుకుతారేమో కదిలిస్తే చూసుకుంటే
మనం అనుకుంటే అనేక సార్లు చదివిన ఈ సబ్జెక్టు మనం పట్టుకోలేం. నేను కూడా అట్లాంటి వాడిని, ఒక బలహీనుడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది, బుద్ధి గల కన్యకలు చూపించాడు. 5గురు ముందు చూపు కలిగిన వారు, 5గురేమో నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. ఓకే, బుద్ధి గల పురుషుడు ఉన్నాడా, బుద్ధిహీనుడైన పురుషుడు ఉన్నాడా అని వెతికాను. రోల్గా వాక్యం చదువుకుంటా పోతుంటే ఎవరికి అర్థం కాదు. ఆగి ధ్యానించి నెమర వేస్తూ ఉంటే అప్పుడు లోతైన సంగతులు లేఖనం నుంచి బయటకు వస్తాయి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం తొలుతుగా చదువుతుంటే, ఫస్ట్ టైం చదువుతున్నానయ్యా అంటే నాకేం అర్థం కావట్లేదంటే, ఏం అర్థం కాదు. నీకైనా నాకైనా ఎవరికైనా, అంత మోస్ట్ తలబండిపోయిన సేవకునికైనా సరే ఏమీ అర్థం కాదు. అదేంటి అర్థం కానప్పుడు ఇక చదవటం దేనికంటే, ఆ అర్థం కానిదే నిన్ను సరైన దారిలో నిలబెట్టుద్ది. ఆమెన్. హల్లెలూయా. ఆ అర్థం కాని వాక్యమే శోధన, సమస్య, ఆపద అనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. అర్థం కాని వాక్యమే నీకు యేసయ్య పూర్తిగా అర్థమైనా, ఆయన ఇచ్చిన పరిశుద్ధ లేఖనం పూర్తిగా అర్థమైనా పొరపాటును కూడా దేవునికి విలువియ్యవు, దేవుని వాక్యానికి విలువియ్యవు. దైవజనుడు నీకు అర్థమైనా విలువియ్యవు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 రకాలుగా దేవుడు నీకు అర్థమైనా, లేఖనం అర్థమైనా, దైవజనుడు నీకు అర్థమైనా, ఈ 3 కోణాల్లో ఎవరికి ఎక్కడ కూడా విలువ అనేది ఇయ్యవు. నువ్వు కేర్లెస్గా ఉంటావు, లెక్కలేనితనంగా బ్రతుకుతావు. ఆ కారణాన్ని బట్టే దైవజనుడు నీకు అర్థం కాడు, దేవుని లేఖనం అర్థం కాదు, దేవుడు కూడా అర్థం కాడు. అర్థం కాకపోయినా నీకు ఆయా పరిస్థితుల్లో అర్థమయ్యేలాగా ఆయన కదులుతూ ఉంటాడు. అర్థమయ్యేలాగా లేఖనాన్ని నీకు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఆయనకు లేఖనపు ఉపదేశపు కాంతిలో నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడా దిగి వచ్చి నాలో ఉండి, నాతో ఉండి, నాకు ఈ వాక్యం అర్థమయ్యేలాగా బోధించవయ్యా అని అడిగితే వస్తాడు ఆయన. ఖచ్చితంగా నీకు బోధిస్తాడు. అనుదినము ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నన్ను ఇంకా నింపవయ్యా అని అడగాల ఆయన్ని. నీ పోలికగా నన్ను మార్చయ్యా అని అడగాల. నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా అని అడగాలి. ఇష్టపడుతున్నానయ్యా అని అడగాల. డేవిడ్ పాల్ యాంగిచో గారు తన అనుదిన చర్య ఒక సాక్ష్యం నేను విన్నాను. నిద్ర లేవగానే, గుడ్ మార్నింగ్ పరిశుద్ధాత్మ దేవుడా, రండి ఈరోజు నీతో నేను కూడా మనం కలిసి దేవుని పని చేద్దాం, రండి పరిశుద్ధాత్మ దేవుడా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అంటాడంట. రాత్రి పడుకోబోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా అలసిపోయాను, ఈ పూటకి చేయాల్సిన పని చేశాను, అది కూడా నువ్వు నీ సహాయంతోనే, అయితే గుడ్ నైట్, రేపు పొద్దున కలుసుకుందాం, సెలవు ఇక మరి అని చెప్పని ప్రార్థన చేసుకొని పండుకుంటాడంట. పరిశుద్ధాత్మతో అంత అవసరమే ఉందంటే అవసరమే. ఆయన ఇప్పుడు నేను లీడ్ చేసేది. రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తర్వాత విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, సేవకులైనా సరే, ఇన్కేస్ నేనైనా సరే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అయ్యా ఇంకా పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మ దేవుడా, నేను అప్పుడప్పుడు అనుదిన చర్యగా ప్రార్థన, నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున నా చెయ్యి పట్టుకొని నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా. ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్తలో ప్రభు అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి అన్న ఆ మాట, దాన్ని రివర్స్ చేసుకోవాలి మనం. మరి మన సంతోషం పరిపూర్ణమయ్యేలాగంటే ఆ ఆధ్యాత్మిక మెట్టులోకి నువ్వు రావాలా. ఏంటి మన సంతోషం పరిపూర్ణమవటం? యేసయ్య పని, యేసయ్య చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడటమే మన సంతోషం పరిపూర్ణమవటం అనే ఆ భావనతో నేను ఈ ప్రార్థన తిప్పేసేదాన్ని. నా సంతోషం పరిపూర్ణమవటం అనేది ఈ భూమి మీద యేసయ్య నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడటమే. అందుకే నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా నా చేయి పట్టుకొని నడిపించు, నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నా చేయి పట్టుకొని నడిపించి నీ పని జరిగించు.
ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆత్మీయురాలు, ఆత్మీయుడు అంటే మనవాడు అని అర్థం, మన అమ్మాయి అని అర్థం. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టినటువంటి రక్షణ అనుభవంలోకి వచ్చిన, దేవుని పని చేస్తున్న, సేవ చేస్తున్న, పరిచర్య అయినా, సండే స్కూల్ అయినా సరే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోకి లోపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నువ్వు పొందగలుగుతావు. ఆయనకి ఎంత తొందరగా నువ్వు లోబడతావో, ఎంత తొందరగా ఆయన చెప్పినట్టు అడుగులు వేయటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, సరైన రీతిగా నడవటానికి, ఆయనతో కలిసి దేవుని పనిలో ఉండటానికి ఇష్టపడతావో, అంత త్వరితముగా ఇందాక పాడుకున్నాం కదా, అనతి కాలం. ఏం చేశాడు? అనతి కాలం అంటే తక్కువ కాలంలోనే పరిపక్వత అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఒక ఆడపిల్ల ఈడుకు వచ్చిందని గుర్తేంటి? పల్లెటూరులో అయితే చాపెక్కింది అబ్బాయి అమ్మాయి అని చెప్పి అంటారు. అంటే మెచ్యూర్డ్ అయింది అంటే పరిపక్వత అంటే ఒక భార్యాభర్తల సహజీవనానికి అనుకూలమైన పరిస్థితిలోకి వచ్చింది. ఆ అమ్మాయి అనుకూలమైన పరిస్థితిలోకి వచ్చింది. మరి అంతకుముందు లేదు. ఆడపిల్ల ఒక 11, 13, 15 ఈ లోపల వయసులో వాళ్ళ ఆ క్రమం అనేది ఉంటుంది. అలాగని ఇక్కడ యేసయ్యతో భక్తుడు అంటున్నాడు, అనతి కాలములోనే ప్రథమ ఫలముగా పక్వపరిచిన నీకు. ప్రథమ ఫలం అంటే నేనే ఫస్ట్, మొదటిగా నేనే ప్రథమ ఫలంగా నన్ను పక్వపరిచావయ్యా. బాగా ఆ పండు అనేది తొందరగా ఊరటానికి, చూస్తే ఆకర్షణీయంగాను, మాగి తినటానికి ఇంపుగా ఉండేలాగా చేశావు ప్రభువా అంటున్నాడు. కారణం ఏంది? పరిశుద్ధాత్మకు సరెండర్ అయిపోయాడు. బాప్తిసం పొందిన నీవు మొట్టమొదటిగా వాక్యం అర్థం కాకపోయినా చదువుకుంటా పోవటమే. నాకు రక్షణ పొందిన కొత్తలో ఒక మేధావి తగిలిండు. బైబుల్ ఒక్క అండర్లైన్ కూడా చేయను, పొరపాటు కూడా చేయకూడదండు. సరే నీ విఘ్నత నీకు వదిలేస్తున్నాలే అనుకున్నా. ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం అంటే ఇన్ని సంవత్సరాలు అన్నాడు. మరి ఎన్నిసార్లు చదివి బైబిల్ అంటే ఒకటోసారి చదువుతున్నాను. బాగా అర్థమయ్యేలాగా 1-2 సార్లు అధ్యాయాలు చదివి ఆయన ఆడే ఉండవు. ఆయన కళ్ళ ముందే 6 నెలల్లో ఒకసారిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పూర్తి చేశారు. రోజుకు 5 అధ్యాయాలు చదివితేనేమో సంవత్సరానికి బైబుల్ పూర్తి చేస్తావు. బాప్టిస్టు లేదంటే లూథరన్ సంఘం క్రమం చొప్పున టైం టేబుల్ ఇస్తారు. 5 అధ్యాయాలు రోజుకి. జనవరి 1వ తారీఖు 5 అధ్యాయాలు, 2వ తారీఖు 5 నుంచి మళ్ళీ 10 అధ్యాయాలు, 5, 10. ఆదికాండం 5 అధ్యాయాలు 1వ తారీఖు, రెండో తారీఖు 6 నుంచి 10 అధ్యాయాలు, 3వ తారీఖు 11 నుంచి 15 అధ్యాయాలు. ఇట్లా టైం టేబుల్ ఇస్తారు. అలా రోజుకు 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబుల్ పూర్తి చేస్తావు. లేదు నీకున్న ఆసక్తిని బట్టి ఇంకా అడ్వాంటేజ్ ఉంటే, పరిస్థితులు వెలుసుబాటుకుంటే ఉదయం ఒక 5 అధ్యాయాలు, సాయంత్రం ఒక 5 అధ్యాయాలు అయితే 6 నెలల్లో పూర్తి అయిపోద్ది. ఇంకా వెలుసుబాటు ఉంటే 15 అధ్యాయాలు అయితే 3 నెలలు. ఇంకా అడ్వాంటేజ్ ఉందనుకో, ఈ మధ్య 13 రోజులకే బైబిల్ చదివా అని చెప్పని పిల్లలు ముందుకు వచ్చారని నేను సాక్ష్యం విన్నాను. అంటే వాళ్ళకున్న వెలుసుబాటును బట్టి. కాబట్టి నీకు అర్థం కాకపోయినా బైబిల్ చదువుకుంటానే పోవాలి. మానక నీ వ్యక్తిగత క్షేమం కోసం ప్రార్థన చేసుకోవాలి, కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. అలాగనే ఉదయ సాయంకాలాలు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల ప్రకారం మనుషులందరి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, చదువు లేదంటారు కొంతమంది. చదువు లేకపోతే వాక్యం వింటావుగా, వాక్యం వినకపోయినా పాపం. ఖచ్చితంగా ఆజ్ఞ అతిక్రమణ పాపంలో నువ్వు ఉంటావు. అది బాగా గుర్తుపెట్టుకొని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా చదవాలి, విజ్ఞాపన చేయాలి, వాక్యం చదవాలి. ఇది నీకు ప్రభు నిర్ణయించిన విధి, ఆజ్ఞ, కట్టడ. ఇది ఆమెన్, హల్లెలూయా. కాదండి మాకు వెలుసుబాట్లేదంటే మరి హాస్పిటల్కి పోయినప్పుడు బిల్లుకి కూడా అట్నే అంటే ఒప్పుకుంటాడు వాడు. మరి ఆడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేఖన ప్రారంభం ఏం చెబుతుంది? 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో
మనము సుఖముగాను మాన్యముగాను బ్రతుకున్నట్లు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. అంటే నువ్వు సుఖంగా బతకాలన్నా, మాన్యత అంటే పరిశుద్ధత కలిగి బ్రతకాలన్నా నువ్వు చేసిన పని ఏంది? మనుషులందరి కోసం నువ్వు మొదటిగా ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు ఏ తెగులు ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ సమస్యలు ఉండవు. ఏంది? ప్రభు కృపనిస్తాడు. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని అని చెప్పని సమయం చూసుకొని మరి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆయన కూడా కదులుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పౌలు భక్తుడికి అనేకమైన ప్రత్యక్షతలు కలిగాయి. మధ్యాకాశానికి అంటే పరదేశికి వెళ్ళాడు, బోధింపబడ్డాడు, వచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, దేవుని వలన నేను కృప పొందానయ్యా. ఆ కృప ఏంటంటే మొట్టమొదటిగా అన్యజనుల మధ్య అపోస్తులత్వం. పేజీ ఇటు చెప్పండి, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ 2వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు కనుక మనం గమనిస్తే, సంఘముకు స్తంభములుగా ఎంచబడిన వారు కేఫా, యోహాను, యాకోబు, మిగతా సంఘస్థులు. పేతురేమో యూదుల మధ్య అపోస్తుడుగా ఉండటానికి పిలువబడ్డాడు. పౌలేమో అన్యజనులకు అపోస్తుడుగా పిలువబడ్డాడన్న ఆ గ్రహింపు, ఆ కృప, దేవుడిచ్చిన ఆ కృపనంట వీళ్ళు కనుగొన్నారంట. ఈరోజు చాలామంది సంఘంలో అయినా సరే, విశ్వాసుల విషయంలో అయినా, పరిచారకుల విషయంలో అయినా, సంఘ పెద్దల విషయమైనా దేవుడు అనుగ్రహించిన కృపను కనుగొనేటువంటి పద్ధతి చాలా కనుమరుగైపోయింది. వీళ్ళదంతా ఎలా ఉందంటే, పైన నడిపించే నాయకుడు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు ఏ ప్రణాళిక చొప్పున ఆడపిల్లను పిలిచాడు, దేవుడు ఏ ప్రణాళిక చొప్పున మగపిల్లగాడిని పిలిచాడు, ఏది విశ్వాసుల్లో, లేదు పరిచారకుల్లో, లేదా పెద్దలై ఉన్నవారు సంఘ పెద్దల్లో, ఆ ఆడ కూర్చున్నైనా మగవాడినైనా సరే ఏ ప్రణాళిక చొప్పున పిలిచాడన్న గ్రహింపు 99.99 అని డీకోడ్ చేసినా కానీ, ఎక్కడో లోకల్ అంటారుగా 100కి 1 ఒకళ్ళు ఉన్నారండి అని చెప్పని, ఆ 100కి 1 ఒకళ్ళు ఉన్న వాళ్ళు పలానా వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఇదంటే, ఆ పాపం ఇవన్నీ తెలిస్తే వాళ్ళు అసలు మాట ఎన్నరు, రారు, సరైన లైన్లో ఉండరు, అది ఇది అంటారు. కానీ నేను అంటాను, అవి తెలియటాన్ని బట్టి దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని, ప్రభువా నన్ను పలానా ప్రణాళిక చొప్పున పిలిచావు అంటున్నారు కాబట్టి నా పనికి నన్ను సిద్ధపరచని ప్రార్థన చేసుకుంటారు. మనంతా వ్యవహారం ఏంటంటే, మై బోల్నా తూ బయటకు వస్తున్నా, ఇక అంతే. అగలా బాత్ కరేతో చల్తానియా. ఏందది? నేను నిలబడాలి, చెప్పాలి, నువ్వు ఆడ కూర్చొని వినాలా. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ కుదరదు, ఇక్కడ నడవదు అంటారు ఈరోజు దైవజనులు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆ రకంగా నువ్వు బోధ చేసిన సంఘం వృద్ధి అనేది చెందదు, సంఘ సరిహద్దులు విశాలపరచబడటం అనేది జరగదు, సంఘము క్షేమాభివృద్ధి పొందటం అనేది జరగదు. ఎందుకని? పల్లెటూరులో ఒక చిన్న అలవాటు ఉంది. ఈ ఎండాకాలం అయితే పశువులు కాసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడన్నా ఒక వాగొడ్డు కాడ కానీ ఒక తాడి చెట్టు, ఈత చెట్టు నీడ చూసుకొని అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వుతారు. దాన్నే చలం అంటారు. ఆ చలంలో తవ్వుతుండగా ఒక 5 అడుగులు సుమారు తవ్వుతారు, లేదా 3 అడుగులకే నీళ్లు పడితే 3 అడుగులు సుమారు అట్నే ఉంచుకుంటారు, చిన్న డబ్బా పెట్టుకుంటారు. దాంతో పశువులకు నీళ్లు పట్టుకుంటారు, లేదంటే వాళ్ళు తాగడానికి కూడా ఉపయోగపడతారు. ఆ చలంలో నీళ్లు చిమ్మకపోతే పాసి బట్టి తోక కప్పలని వస్తాయి, చిన్న చిన్న పురుగులు, చేపలాగా వెనక తోక ఆడిస్తూ ఉంటుంది. దాన్ని తోక కప్ప అంటారు. చిన్నగా అది అట్లా పెరిగిపోయి చివరికి నీళ్ళల్లో కప్పలు వస్తాయి, ఉడుకు కప్ప అంటారు. అది ఇక్కడి నుంచి ఒక్కసారికి వెళ్ళంత దూరం నువ్వు ఒక్క గెంతేస్తుంది. అది పెద్దదే, దాన్ని మండ్రగబ్బ అంటారు, పెద్ద కప్ప అని చెప్పని మనకి ఆ మురికాలలో కనపడుతూ ఉంటుంది. వాన పడ్డప్పుడు ఆకాశం నుంచి కింద పడుతూ ఉంటాయి, అలా పెద్ద కప్పలుగా తయారవుతాయి. ఆ నీళ్లు నిలవ ఉన్నంతసేపు పాసి బట్టి ఆ తోక కప్పులు, మంచి కప్పు, ఇక రకరకాలుగా వచ్చేస్తాయి.
అంటే ఇది దైవ చిత్తానికి వేరైనటువంటి అశుద్ధానికి సాదృశ్యంగా ఉంది. అదే ఒక వ్యక్తిని ప్రోత్సహించి బయటకు పంపించామనుకో, ఆ వ్యక్తి ద్వారా అనేక మంది సువార్త వింటారు, వారు బలపరచబట్టమే కాదు ఇంకొకళ్ళు సంపాదిస్తారు, వాళ్ళంతా వచ్చి సంఘంలో చేర్చబడుతుంటారు. కాబట్టి అప్పుడు సంఘంలో విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు దైవజనుడు అనగానే ఇంకొక వ్యక్తి కూడా నేను కూడా సేవ చేయాలి, నేను కూడా నా ప్రభు కొరకు మండాలి, నేను కూడా కదిలి వేరొక దేవుడు చూపించిన ఒక ప్రాంతానికి వెళ్ళాలి, దేవుని పని చేయాలని తపన ఆసక్తి కలిగి వాళ్ళలో ఒక తెలియని పరిశుద్ధాత్మ కలుగు చేసే ఒక మంట మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. ఇక నేనే చెప్పాలా, నువ్వు ఏడే కూర్చోవాలంటే ఇక ఎవరు కూడా మాటినరు. ఇప్పుడు ఆ పాసి బట్టి తోకప్పులుండి కప్పలు చేరిన నీళ్ళు నువ్వు తాగుతావా? ఎవరు సహించరు, అసహించుకుంటారు. కాబట్టి నేనే చెప్పాలా, నువ్వు ఆడే కూర్చొని వినాలంటే కుదరదు సంఘంలో ఈరోజు. అలాంటి భావనతో ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఇలా ఉందంటే నీకు చెప్పినోడు ఎవడు? ఆయనకి చెప్పిండా? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావో తెలుసా సంఘంలో అంటే ఆయన చెప్పగా నువ్వు నమ్మేవు. తేడా పడతారు ఇటు చేయంటే, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, ఇక అంతా తెలిసిపోయిందని నీకు అడ్డం తిరుగుతూ ఉంటారు. సేవా ప్రణాళిక చెప్పి అవన్నీ నమ్మకూడదు, అవన్నీ ఉట్టిదే. కాబట్టి దేవుని చిత్తమైతే నువ్వు ముందుకు ప్రభు ఆయనే ముందుకు తీసుకొచ్చాడులే, కానీ అందాక నువ్వు కనిపెట్టు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. అయ్యా దైవజనుడా, ఎవరి విషయంలో నేను చెప్పినా ఇంకెవరైనా చెప్పినా దేవుని ప్రణాళిక ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రార్థన చేయమని, వాక్యం చదవమని, విడియాలంగా పోయి దేవుని సేవ చేయమని చెబుతుల్లా. కనిపెట్టు, దేవుని కృపను బట్టి ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలో కనిపెడితే బలవంతురాలుగా చేస్తాడు ఆయన. నువ్వు ఈ పనికి పిలువబడ్డావు అని చెబుతావు. ఇక అంతే, ఈ పనికి పిలువబడ్డావు కాబట్టి ఇక రా మా సంఘంలో కానీ పిలవట్లా. ఇక గదులు నువ్వు వెళ్ళిపోయి దేవుని సేవ చేయాలని చెబుతుల్లా. నువ్వు కనిపెట్టు, ప్రార్థనలో ప్రిపేర్ అవు, వాక్యం చదువు, పరిశుద్ధాత్మ చేత నింపబడు, కృపావరాలు పొందుకో. ప్రభుని అడుగు, దేవా నేను ఏ సమాజంలోకి వెళ్ళి దేవుని నీ పని చేయాలి, నాకు మా సమాజాన్ని చూపించు. లేదా ఒక వ్యక్తి నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా సూచన నాకు చూపించని అడిగితే ఖచ్చితంగా నా ప్రభు చూపిస్తాడు, నీకు చూపిస్తాడు నా ప్రభు ఖచ్చితంగా. ఆ మాటలే చెప్పింది, భ్రష్టత్వానికి ఏడ్చుకెళ్ళాలనే మాటలుగా చెప్తుంది. చాలా కాలం పట్టింది పౌలు యొక్క అన్యజనుల మధ్య అపోస్తలత్వం అనేది గ్రహించడానికి, గుర్తించడానికి చాలా కాలం పట్టింది. చివరికి ఒక రోజు వచ్చేసరికి పౌలు తన పందాలు ప్రభు ఇచ్చిన కృపను బట్టి సంఘాలు కట్టుకుంటానే వెళ్తా ఉన్నాడు. ఒక రోజు రాగానే ఇక చివరికి వీళ్ళకి అంతు పట్టింది. ఇతను అన్యజనుల మధ్య అపోస్తలత్వంగా పిలువబడ్డాడు. ఓ పక్క ప్రవక్త కూడా పౌలు. అపోస్తుల కార్యం 13 అధ్యాయాలు ఉంటుంది చూడండి. అక్కడ ప్రవక్తలుగా ఎంచబడిన పౌలు, బర్నబాస్ వారిని నా కొరకు ప్రత్యేకపరచండి అన్నాడు. పరిచారకులుగా ఉన్నప్పుడే తను ప్రవక్తగా ఎంచబడ్డాడు. అది విచిత్రం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచి ఉంటుందో ఈ గలతీ పత్రిక 2వ అధ్యాయం కాడ చూస్తే ప్రభు కృపను బట్టి, ప్రభు ఇచ్చిన కృపను కనుగొన్నారంటే ఏంటంటే అన్యజనుల మధ్య అపోస్తలత్వమును, బోధకుడుగాను, సువార్తికుడుగాను, క్రీస్తు మర్మమైనటువంటి సంగతులు ఆయన ద్వారా అందని కొన్ని సంగతులు, అపోస్తుల ద్వారా అందని సంగతులు ఈయన ద్వారా అందేలాగా ప్రభు ఎంచుకున్నాడని పౌలు అన్నాడు. క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని, అంటే కొదువు అంటే ఈయన కొద్దో గొప్ప అవసరాలు ఉంటాయి చూడు, కొదువ అంటే అవసరం. యేసయ్య అనుభవించాల్సిన శ్రమల్లో కొన్ని కొదువైనవి ఉన్నాయి, అవి నా దేహంలో నేను అనుభవిస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేహంలో నేను వాటిని అనుభవిస్తున్నాను. ఆ కొదువైన వాటిని సంపూర్ణం చేయడానికి ఒక కోణంలో చెప్తా ఉన్నాడు. అలాగనే అన్యజనులకు బోధకుడుగాను, అపోస్తుడుగాను,
ఆ సువార్తకు నేను పరిచారకుడిగానున్నానని చెప్పి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశేషమైన కృపలు ఉన్నాయి ఆయనకి, విశేషమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాడు. సంస్కరణ పని కూడా, సంస్కరణ పని యాడిచ్చాడు పౌలుకి అని చెప్పానంటారు కొంతమంది. సంస్కరణ అంటే దిద్దుబాటు చేసుకోవటం లేదా సరి చేసుకోమని చెప్పటం. సంస్కరణ అంటే అదే. పేతురు అన్ని జనుల మధ్యలో భోజనం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం తర్వాత కనపడే సబ్జెక్ట్ ఇక అదే. అన్ని జనుల మధ్య కూర్చొని భోజనం చేస్తా ఉంటే యూదులు రాగానే టక్మని లేస్తాడు. అది పౌలు చూస్తాడు. చూసి కూర్చున్నవాడి కూర్చోవాల, సభ్యత కలిగి కూర్చొని వాళ్ళతో ఏకీపించి తినాల. ఆల్రెడీ దేవుడు దర్శనం చూపించాడు అంటున్నావు కాబట్టి కూర్చొని తినాల. వాళ్ళని కూడా వాళ్ళని సంతోషపెట్టినోడు అవుతావు, వీళ్ళను కూడా దేవుడు సంపాదించుకోవాలనుకున్నాడని సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు అవుతావు. అటు కాకుండా యూదులు రాగానే పేతురు లేచి మెలకుండా నిలబడుతున్నాడు. అది పౌలు చూశాడు. పౌలు చూసి, వాస్తవానికి పౌలు జూనియర్, పేతురు ఎవరు? యేసయ్య కంటే వయసులో సీనియర్, వయసులో యేసయ్య కంటే పెద్దోడట పేతురు. దేవునితో నడిచే విధానంలో యేసు ప్రభు వారితో సన్నిహిత పరిచయం, అంటే ఈ కళ్ళతో చూశాడు, ఆ చేతులతో ఆయన ముట్టుకున్నాడు, ఆయన చేసిన అద్భుతాలైన ఆ రొట్టె ముక్కలు చేపలు తిన్నాడు. పేతురు మరి వాస్తవానికి సీనియర్ కదా, అక్కడ దొరికాడు సీనియర్. దొరకంగానే పౌలు జూనియర్ అయిన పౌలుని దేవుడు వాడుకొని, పేతురా ఇది నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు. కూర్చోవాలా. వాళ్ళు రాగానే, యూదులు రాగానే ఎందుకు లేచావు? దొంగ మెట్టలు ఎందుకు నీకు? దొంగ మెట్టలు అంటే తెలుసా? దాగి 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 కూర్చోవడం, వీటిని దొంగ మెట్లు అంటారు. ఈ దొంగ మెట్లని నీకెందుకు? ఉంటే యథార్థంగా ఉండు అని గద్దించాడు. దీన్నే సంస్కరణ అంటారు. కొన్ని రకాల బోధలు కూడా వచ్చినాయి పౌలు గారు ఉన్నప్పుడే. పునరుద్ధానం లేదనేటువంటి సద్దుకాయలు కొంతమంది, వాళ్ళ బ్యాచి కొంతమంది పౌలు కూడా తారసపడుటంటే కనపడ్డారు. పౌలు చేసే బోధల మధ్యలో వచ్చి గలిబిలు కలిగి చేస్తూ ఉంటే గద్దించి ఇది సరైన బోధ అని చెప్పని చెప్పకొచ్చాడు. దీన్ని కూడా సంస్కరణ అంటారు, అంటే దిద్దుకో అని చెప్పటం. అర్థమైందా? మరి పౌలు గారికి సంస్కరణ అనే బాధ్యతలు ఉన్నాయిగా. కొంతమందికి డౌట్ అండి, అవతల దైవజనులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి పౌలుకు సంస్కరణ పని ఆడిచ్చారు. పౌలు ప్రవక్త అంటే ఆయన ఆల్రెడీ ప్రవక్తని పిలువబడ, సేవకు పిలవక ముందే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్పక మునిపే ప్రవక్తగా అక్కడ ఉందిగా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఉందా లేదా? ఆడ ప్రవక్తలు అని చెప్పని రాశారుగా. మరి ఆయన ముందుగా ప్రవక్తగా గుర్తింపు పొందాడు, తర్వాత అన్ని జనుల మధ్య అపోస్తులుగా పిలువబడ్డాడు. మరి ఇవన్నీ ప్రభు కృపను బట్టి ఇవ్వబడ్డ కృపలే కదా. కాబట్టి సబ్జెక్టులోకి వద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని గమనిద్దాం. చూడండి, అక్కడ అన్నాడు ఆయన ఏమంటున్నాడు? 10వ వచనాన్ని చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఏం చేశాడు ఆయన? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసుకున్నాను అన్నాడు. పునాది వేసి తిని. ఆమెన్, హల్లెలూయా. సబ్జెక్ట్ ఇప్పుడు మొదలైంది. ప్రశాంతంగా వినండి. కట్టా కొట్టా తెచ్చా పెట్టండి, 4 మాటలు తేల్చేయాలని ఆశపడుతున్నాను ప్రభు కృపను బట్టి. పునాది దేనికి వేసుకోవాలి? వాస్తవికంగా ఇల్లు కట్టుకోవాలంటే పునాది వేస్తారు, ఆ తర్వాతనే ఇల్లు నిలబడుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇటు నుంచి అటు బోధం ప్రభు చిత్తం ఎలా తీసుకెళ్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో నీకంటూ ఒక పునాది వేసుకోవాలి. ఏంటి ఆ పునాది అంటే? ఉదయ సాయంకాలాలు క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఆ క్రమాన్ని నువ్వు చూపగలిగితేనే నిన్ను ఒక మాదిరి స్త్రీగాను మాదిరి పురుషుడిగాను పెట్టుకుంటారు ఎదుటి వ్యక్తులు. బాప్తీస్ అనుభవంలోకి వచ్చా నేను. బాప్తీస్ అనుభవంలో రాకమునుపు కాలంలో ఒకప్పుడు లోకంలో ఆ ఆడపిల్ల కోసం 4 గంటల కానించి నేను కిరాయికి పోయేవాడిని కాదు. ఎన్ని గంటల కానించి?
సాయంత్రం 4 గంటలకు టాటా ఏసీకి ఏమైనా కిరాయిలు వస్తే పొరపాటు కూడా కిరాయిలకు పోయేవాడిని కాదు నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? పొరపాటును కూడా కిరాయిలకు పోను నేను. కిరాయిలకు పోకుండా మళ్ళీ కిరాయికి పోతే రేత్రి 8, 9, 10 అయితేమో ఆ గుబులుతో లోకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూడటానికే మాటలు లేవు, ఏమీ లేవు. అదొక మైకంలో బ్రతికే నేను. ఆ మైకంలో మభ్య పెట్టబడి ఆ మచ్చులో బ్రతికే నేను. ఆ మచ్చులో బ్రతికిన నేను సాయంకాలం 4 గంటల కాగానే ఏ కిరాయికి పోయేవాడిని కాదు. బండి అంచె ఆపేసుకునేవాడిని టాటా ఏసీని. 4 గంటలకి ఏ కిరాయికి పోయేవాడిని కాదనమాట. ఎందుకు? ఆ ఆడపిల్ల వస్తుంది బజారుకి, ఆ టయానికి నేను కాచుకొని ఉండాలి. అదో పిచ్చి ప్రేమ. 4 గంటలకి నేను ఏ కిరాయికి పోయేవాడిని కాదనమాట. బాప్తీస అనుభవంలోకి వచ్చా. దీన్ని తిరగేసుకున్నా నేను. నాకు నేను తిరిగేసుకున్నా. ఎలా అంటే, ఒకప్పుడు ఒక ఆడపిల్ల కోసం 4 గంటల కిరాయిలు వస్తే పోని నేను నా బ్రతుకును ఒక మాదిరిగా క్రైస్తవ సమాజానికి, స్థానిక సంఘానికి, నా కుటుంబానికి కూడా ఒక మాదిరిగా నేను చూపించాలని 4 గంటలకి ఏదైనా కిరాయి వస్తే రానని చెబుతా. ఈసారి ఎవరి కోసం పాస్టర్ గారు అంటే దేవుని కోసం. ఆమేన్, హల్లెలూయా. 4 గంటల కిరాయి వస్తే పోను. అయ్యా ఎమ్మడిని వద్దండి, నాకు తెలుసులే, ఇట్లా చాలాసార్లు బుక్ అయ్యలే, కానీ నాకు ప్రార్థనా సమయం ఉంది కాబట్టి నేను రాను అని 4 గంటల కల్లా కిరాయిలు వచ్చిన 4 గంటల కిరాయిలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి నా టైంని పాడు చేయటానికి. కాబట్టి నేను కిరాయిలకు పోయేవాడిని కాదు. 6:15 కాగానే 6:30కే సెంటర్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి బండి ఇంటికాడ పెట్టేసి ఈ లోపల 1/4 గంట టైం అయిపోద్ది. 6:15 కాగానే మందిరంలోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసేవాడిని. నా ప్రార్థన టైం 7 గంటలు. ఇలా ఎలా మారావు, ట్యూన్ అయ్యావంటే, ఒఫీరయ్య గారే ఒక సాక్ష్యం చెప్పాడు డీజేఎస్ దినకర్ అన్నయ్య గారి గురించి. జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో ఒక సభలకి ఆహ్వానించారంట ఆయన. జీసస్ కాల్స్ డీజేఎస్ దినకర్ అన్నయ్య గారిని ఫ్యామిలీతో సహా వచ్చారంట. హోటల్ ఒకరు ఇస్తే దాంట్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. పాంప్లెట్లో 6:30 గంటలకు సభలని చెప్పారు. ఈయన 6 గంటల కల్లా ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యి 6:25 ఆ సభాస్థలికి వచ్చేసి స్టేజ్ ఎక్కి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నంట. యేసయ్యా, నేను వచ్చాను, మరి 6:30కి కూటం అన్నారు, నువ్వు ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్నావు, అందును బట్టి నీ స్తోత్రాలు, నువ్వు అనుకున్నట్టు ఈ సభ జరిగించాయని ప్రార్థన చేసుకొని కూర్చున్నాంట. ఆ ఏర్పాట్లు చేసి ఒక ఆయనకి కబురు అందింది, ఎవరు వచ్చారు ఏంటోనని. చూస్తే అయ్యగారు డీజేఎస్ దినకర్ అన్నయ్య గారు, అయ్యగారు మీరు అప్పుడే వచ్చారు ఏంటంటే, ఏం తప్పేమని చేశానా అని అంట. కాదు అయ్యగారు, 6:30 కూటం ఇంకా అంటే 6:30కి పాంప్లెట్ ఇచ్చారు, 6:30 కల్లా వేసే వచ్చాడు, ఒక 5 నిమిషాలు ముందు వచ్చా, నేను చేసిన తప్పేంటి అన్నాడు. ఆ నిర్వాహకుడికి కంగు తిని, అమ్మో ఇంత కరెక్ట్గా ఉంటాడా ఈయన అని చెప్పని, తప్పైంది అయ్యగారు అంటే 6:30 కంటే జనం వచ్చేసరికి అంటే, జనం వచ్చినా రాకపోయినా ఏసై వస్తాడండి, నేనేం తప్పు చేయలేదు. అట్లా అనుకున్నప్పుడు 7 గంటలకో 8 గంటలకో టైం అయింది, దాంట్లో అది సెట్ అయిపోద్ది. మరి 6:30 అని చెప్పాను, 6:30 కల్లా ఖచ్చితంగా ప్రభు వస్తాడు, అంత క్రమశిక్షణ గలవాడు నా ప్రభు. ఈ మాట నన్ను కదిలించింది. ఒక దైవజనుడు వేసుకున్న పునాది అది. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప పునాదో తెలుసా? తనకు తెలియకుండా తాను అట్లా బిగుసుకుపోయి పడిపోయేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడంట ఆయన. అది ఆయన బ్రతికున్నంత కాలం అలవాటు. అది పిల్లలు చూస్తారంట, ఆయన నాన్న పడిపోయాడు అనుకున్నప్పుడు వెళ్ళిపోయి కాళ్ళు చేతులు సాగలాగి బిగుసుకుపోయి ఉంటాయి అంట, స్ట్రక్ అయ్యి. వాటిని స్టడీ చేసి తీసుకువెళ్ళి ఆయనకు బెడ్ ఉంది కాబట్టి ఆ బెడ్ మీద అలా పండుకోబెడతారంట. జాషువా డానియల్ ఎలియఫ్ సహవాసం, జాషువా డానియల్ అయ్య గారు
గుండెకి రంధ్రం పడ్డది, పోతాడని చెప్పన్నారు డాక్టర్లు. అయినా సరే 6 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి కానీ బయటికి వెళ్ళాలంట ఆయన. నిర్వాహకులు కొంతమంది వచ్చి, అయ్యగారికి గుండెకి రంధ్రం పడ్డది కదా, పెందలగాడు పోతాడని చెప్పారు కదా, అమ్మ నువ్వన్న కంట్రోల్లో పెట్టవచ్చు కదా, భార్య అయిన నువ్వంటే అవందంట, నా ప్రభు ఆయన యేసయ్య పనికి వెళ్లకుండా ఆపితే తొందరగా చచ్చిపోతాడు అందంట. అదేనమ్మా అంటే యేసయ్య పని ఆయన అంతగా పెనవేయబడ్డారు. నేను కాదని ఆపానా, పెందలకాడు చనిపోతాడు ఆయన. కాబట్టే ఆయన వెళ్ళనిస్తున్నాను, నా ప్రభు చూసుకుంటాడని చెప్పిందంట. ఆ భార్య కూడా ఆయనకు తగ్గట్టుగానే, వాళ్ళు అన్నారు, భూస్థాపన జరిగే సమయంలో ఒక పాంప్లెట్ వేసి పబ్లిష్ చేశారు. ఇంచుమించుగా నెల పైచిలకేమో ఆయన భౌతిక దేహాన్ని అంతే ఉంచారు, చెడిపోకుండా జాగ్రత్తగా. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంఘం ఏదైనా ఉందంటే ఇక అయితే ఎల్లియప్ సహవాసం. అన్ని సంఘాలు అంత పెద్ద సంఘం. జాషువా డానియల్ అని యూట్యూబ్లో కొట్టండి కనపడతాడు ఆయన. నాకు ఆ పేరు పెడితేనే ఇక్కడ క్రిస్టియన్ పాలెంలో శీలం యేసుపాదం పాష గారు ఎగిరిపడ్డావు. అమ్మో ఏం చూసి పెట్టాడు ఆ పేరు, మా గురువు గారి పేరు పెట్టినాడు. అప్పుడు ఆ పేరు పెట్టినప్పుడు ఇక్కడ సంఘంలో కూడా, అబ్బాయి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, సామాన్యంగా దైవజనుడి నోటి నుంచి ఆ పేరు పెడతామైంది బాప్తిసం పొందిన తర్వాత. జాషువా డానియల్ అంటే ఆ పేరు గల ప్రతి భక్తుడు 6 గంటల పాటు మోకాళ్ళ మీద ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? నా మట్టుకు నేను వేసుకున్న పునాది ఏంటంటే 7 గంటలకల్లా నేను క్రమంగా వెళ్ళాలి. ఉదయము 1 గంట దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. అర్థమైందా? అలా పునాది వేసుకోబట్టే నా ప్రభు కృపను బట్టి ఈరోజుకి ఇలాగా నా ప్రభు దీవించి ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దీవిస్తాడు నా ప్రభు. నీవు కూడా పునాది వేసుకోవాలి. ప్రార్థన అనే జీవితానికి పునాది వేసుకోవాలి. మొట్టమొదటిగా రాసుకో, ప్రార్థన అనే జీవితానికి పునాది వేసుకోవాలి. క్రమం ఉండాలి, అది క్రమం ఉండాలా, విచ్చలవిడిగా ఉండకూడదు, క్రమం ఉండాలా. ఇప్పుడు నేనున్నా బాప్తిసం పొందిన 2వ సంవత్సరం నుంచి ఆయన నా షోల్డర్ పట్టుకుంటే, ఆడికి నువ్వు పనికి పోయేది, నా పని చేయాలి, పద అండి. మరి పోషణ ఎట్టయ్యా, ఏంది మరి అందరు నానా రకాలుగా మాట్లాడుతున్నారు, ఇట్లా ఉంటుందయ్యా అంటే, ఇసాకుని కరువులో పోషించా, నిన్ను పోషించనైంది నేను, పద నా సేవ చేయాలి, నువ్వు ప్రార్థనలు సిద్ధపడు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఎక్కువ సమయం గడుపాను. ఇక అప్పటి నుంచి ఖాళీ దొరికితే ఆయన పాదసన్నిధిలో కూర్చుంటే ప్రార్థన. నాకు చాలా ఇష్టమైంది ప్రార్థన అన్నమాట, ఉపవాస ప్రార్థన. చాలా ఇష్టం నాకు దేవునితో గడపటం. ఎందుకంటే ఆయన మెల్లని కమ్మని స్వరాన్ని వింటాను, నా ప్రభు స్వరాన్ని వింటాను. నేను ఆయనతోనే అట్లా మమేకమై కూర్చుంటాను. నేను నాకు అంత ఇష్టం. మొట్టమొదటి నువ్వు ప్రార్థనకు పునాది వేసుకో. 2వది వాక్యం, మానక వాక్యం. అవకాశం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు చదువు, వాక్యం చదువు. ఎంత అవకాశం దొరికితే అన్నిసార్లు చదువు. నన్ను అభిషేకించిన దైవజనుడు పేరుకు 4 ఎగ్జాంపుల్ చెబుతున్నాడు ఆయన. 120 సార్లు చదివానని. నిలువు మోకాళ్ళ మీద నిలవబడి, బాగా చూడాల, బాగా గమనించాలి ఈ మాట. మనొల్ల ఇద్దా నిలువు మోకాళ్ళ మీద ఒకరోజు ఈ శీలం యేసుపాదం పాష గారు చెప్పిన మాటనే, చాన్నాళ్ళైంది ఆయన చెప్పిన మాట వినకుండా ఇది చేశానని చెప్పని ఒక్కరోజు నిలబడితేనే పావురం అట్ట పైకి లేచి వచ్చి లోపలికి వచ్చి ఇట్లా నిలబడ్డది. ఒక్కసారి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఇటువంటి చూడమాక, దేవుని వైపు చూడు, నిలువు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయి, నిలువు మోకాళ్ళ మీద ఉండే వాక్యం చదువండు. నన్ను అభిషేకించిన దైవజనుడు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన. ఎట్లా తెలుసా? 1 గంట పాటు దేవుణ్ణి అన్య భాషల్లో ఆరాధించుకొని, ప్రభువా నీ సిలువ రక్తంతో నా కళ్ళను, నా నోటిని, నాలుకని, ఈ చేతలను, హృదయ మనస్సును, నాలో ఉన్న నా తలంపులు, ఊహల, ఆలోచనలను, ప్రతి అణువును నీ సిలువ రక్తంతో కడిగయ్యా. లోకంలో ఉన్నాను కాబట్టి అయ్యో చూడకూడని చూస్తూ ఉంటాను, ఈ చేతులతో పట్టుకోకూడని పట్టుకుంటాను, దేహంలో ఉన్న వాటినే. కాబట్టి నాలో ఉన్న నిలువెల్ల ప్రతి అణువును నీ సిలువ రక్తంతో కడుగని కూర్చొని
అరగంట పాటు అన్య భాషల్లో ఆయన దేవుణ్ణి ఆరాధించుకొని మహింపరుచుకొని ఆ తర్వాత వాక్యం చదువుతాడంట. సేవ ప్రారంభం నుంచి మొన్న మధ్య వరకు 2 గంటలు మాత్రమే రోజు నిద్రపోయేదాన్ని. 2 గంటలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో. నీకు నువ్వు పునాది వేసుకోవాలి. భక్తిలో పునాది వేసుకోవాలి. ప్రార్థనకి, విజ్ఞాపనకి, వాక్యం చదవటానికి పునాది వేసుకోవాలి. రెండవది, అపోస్తులు చెప్పినటువంటి బోధ విషయంలో నువ్వు పునాది వేసుకోవాలి. దేని విషయంలో? బోధ విషయంలో. నువ్వు ఏ బోధ వింటున్నావు, ఎలాంటి బోధ వింటున్నావు? సంపూర్ణ సిద్ధి పొందే బోధ, లేకపోతే నిలువున నిన్ను ముంచే బోధ? ఏ బోధలో ఉన్నావు కూడా చూసుకొని, లేఖనపు కాంచులో బెరాయ గ్రామస్తుల వలె అంటారు. కానీ మాకు దారి చూపించేది ఎవరు పాస్టర్ గారు అంటే, ప్రభువే చూపిస్తాడు నీకు దారి. చిలకలూరిపేట షాలేంరాజు గారికి అన్యజనులకు వేదాల్లో నుంచి వాక్యం అందించడానికి మాదిరి అద్దంకి రంజిత్ ఒఫిరాయ్ గారు అని నాకు తెలిసింది రక్షణ పొందిన తొలి దినాల్లో. ఆయన పుస్తకాలన్నీ నాకు కావాలని భీష్మించు కూర్చొని ప్రార్థన చేసుకొని సంపాదించుకున్నా ప్రభు కృపలో. తర్వాత దైవజనుడు అన్నాడు, 1కి 4 సార్లు బైబిల్ గ్రంథం చదివిన తర్వాత 5వసారి బైబిల్ గ్రంథము దైవజనులు రాసిన పుస్తకాలు చదవండి అన్నాడు. అప్పుడు దాకా వాటిని అంటుకోవాలి. ఈ లోపల అన్నీ సేకరించుకున్నా. నాకు కావాల్సిన వేదాలు తెచ్చుకున్నాను, ఖురాను తెచ్చుకున్నాను, ఇంకా భారతదేశానికి సంబంధించిన కొన్ని చరిత్ర పుస్తకాలు, గొప్ప గొప్ప దైవజనులు రాసిన పుస్తకాలు ఏదో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెబుతున్నా. మొత్తం సంపాదించుకొని అక్కడ జాగ్రత్త చేసుకున్నా. దైవజనుడు అయ్యగారు చెప్పాడు, ఒఫిరాయ్ గారు, ఖాళీ ఉండకుండా ఆ పనికిమాలిన కామసూత్రుడికి సంబంధించిన ఆ పుస్తకాలు అప్పనిచ్చి ప్రతి పుస్తకం చదువు. వింతేందో తెలుసా? ఆయనకు 10 సంవత్సరాల టైంలో వాళ్ళ అక్క వాళ్ళు డిఎస్సి పరీక్షలు రాస్తూ ఉంటే వాళ్ళ పుస్తకాలన్నీ అట్ట ఇట్ట తిప్పేవాడు అంటారు. రోబో సినిమాలో కనుక ఇట్ట అని ఎప్పుడు చదివామంటే చదివాను పలానా చోట పలానా క్వశ్చన్ అని చెప్పి అన్నట్టుగా వాళ్ళ అక్క వాళ్ళు డిఎస్సి పరీక్షలు అంటే టీచర్లు, వాళ్ళ నాన్న టీచరు, వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ అమ్మ అయితే ప్రవక్తి. ఊరకట్ట దారిని పోతూ ఉంటే ఆమె ఆ ప్రాంతంలో వెళుతూ ఉంటే అక్కడెక్కడైనా దురాత్మ పట్టినోడు ఎవడైనా ఉంటే ఆమె ఏం మాట్లాడదు, మామూలు తలంచుకొని పోతూ ఉంటుంది. ఆ ప్రభావం వాడికి తగిలి ఆడే పడి గిలగిల కొట్టుకొని ఆ దెయ్యం వాడిని వదిలిపెట్టి పోవడం చూసేదట. 19 సంవత్సరాలు ఉపవాసం ఉండి దేవుడు నాకు బిడ్డనిస్తానన్న మగబిడ్డని ఆయనకు అంది. ఈయన కూడా దేవుని సంస్కరణ పనికి 15 సంవత్సరాలు పైచిలకు ఉపవాసం ఉండి మరి దేవుని పనిలో కొనసాగాడు. ఇప్పుడు ఆగింది. నేను అదురుపోయా 15 సంవత్సరాలా అని. దాన్ని డబల్ చేసి నాకు అప్పచెప్పాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన పని కోసమే ఆయన నిలబెడుతున్నాడు కాబట్టి నడుస్తుంది బండి. అర్థమైందా? ఆయన 15 ఉంటే నాకు ఏకంగా 30 పైచిలకు కలిపి పద ఉంటా ఉపవాసాలు అన్నావుగా, ఈ గదులు నేను నిలబెడతాను, నేను అనుకున్న పనులు జరిగించుకుంటాను, పద అని. ఎన్ని సంవత్సరాలు? 2056వ సంవత్సరం వరకు ఇక ఇది కంటిన్యూగా ఉపవాసం ఉండాలి. పద అన్న. సరే నీ ఇష్టం ప్రభు, నీ సేవ కాబట్టి నువ్వు నిలబెట్టేది నువ్వు, నా ఆరోగ్యాన్ని కాపాడేది నువ్వు, పోషణ అయినా నువ్వే, అన్నీ చూసుకునేది నువ్వే కాబట్టి ఉంటా ప్రభు అని చెప్పని దేవుని పనికి సరెండర్ నడుస్తూ ఉంది బండి. అర్థమైందా? పునాది వేసుకోవాలా. అయ్యగారు చెప్పాడు, ఏ పుస్తకమైనా ఆ పనికి మాలిది అప్పనించి మిగతా పుస్తకాలు ఏదైనా చదువు, ఏదో ఒక టైంలో ఏదో ఒక రీతిగా ఒక విషయం నీకు దొరుకుద్ది, దాన్ని అక్కడ జోడించి చదవటానికి ఉపయోగపడుద్ది. ఆమేన్, హల్లెలూయా. లేఖనము అందరికీ సూటిగా అర్థం కాదు, ఉపమాన రీతిగా బోధించాలి. కాబట్టి ఏదో ఒకటి విషయం దొరుకుద్ది కాబట్టి ఏదో ఒక పుస్తకం చదువు అన్నాడు. అలాగనే రాజ్యాంగం అని అన్నీ దేవుని కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? పునాది వేసుకో. మొదటిగా నీ భక్తిలో పునాది వేసుకో. అర్థమవుతుందా? భక్తిలో పునాది వేసుకో. ప్రార్థన జీవితానికి పునాది వేసుకో.
విజ్ఞాపన జీవితానికి పునాది వేసుకో. వాక్యం చదివే విషయంలో పునాది వేసుకో. వింటున్న బోధ విషయంలో పునాది కరెక్ట్గా ఉందా లేదో చూసుకో. లేకపోతే శ్రేష్టమైన పునాది ఎక్కడో ప్రభువుని అడిగితే ఆ దైవజనుడు నీకు చూపిస్తాడు. ఆ దైవజనుడు వెంబడించమని చెబుతాడు. ఆ దైవజనుడు వాక్యాలు నువ్వు వింటున్నప్పుడే నీలో తెలియకుండానే సర్వ సంపూర్ణ సత్యం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, నువ్వు ఈ దైవజనుడు నేను వెంబడించాలి అని. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను ఉంటూనే ఆయన తృణీకరించాల, ఆయనకి లోబడాల్సిన రీతిగా లోబడుతూనే దైవజనుడికి మాదిరి అని చెప్పాను అన్నారు షాలేం రాజు గారికి ఫలానా ఆయన అని. ఎవరయ్యా అంటే ఓఫీరయ్య గారు. అయితే నేను కూడా ఆయన ఫాలో అవ్వాలి, ఆయన వాక్యాలు వినాలి, ఆయన పుస్తకాలు నేను చదవాలనుకున్నా. చదివాను, వాక్యాలు విన్నాను. వాక్యాలు విని పుస్తకాలు చదివిన తర్వాత అర్థమైంది వాక్యాన్ని ఎట్ట విరవాలి అని. ఆయన అనే మాటలోనే 3 గంటల ప్రసంగం బయటకు వచ్చింది. మీరు గతంలో మీరు విన్నారు సాక్ష్యం. నారి అనే మాట ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో మీరు చూశారు. ఒక 2 అక్షరాలే నారి అనే మాట. ఆ మాటలో నుంచి సవిస్తారమైన ప్రసంగాలు దేవుడు తన కృపను బట్టి తన పిల్లలకు అందించాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ దైవజనుడి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు అన్నమాట ఇవన్నీ. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా, ఆ తర్వాత ఆయన చూపించిన వ్యక్తి మోడల్ ఆ దైవజనుడు. అక్కడి నుంచి తీసుకున్న విషయాలు ఈరోజు మీకు అందుతున్నాయి. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు, దానికి నేను రాజీ పడను. ఆయనకి ఇవ్వాలి విలువ. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను వెళితేనే ఆదరణకర్త మీకు దగ్గరకు వస్తాడు, ఆయనే నడిపిస్తాడు. యోహాను సువార్త 14:26 ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదివేటప్పుడు నీకు గుర్తుండాలంటే, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించునో అవి గుర్తు చేస్తూ ఇంకో కొత్త సంగతులు కూడా చెబుతాడని ఉంది. నీకు గుర్తుండాలంటే ఆ లేఖనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి. అందుకే అది ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నేను. అర్థమవుతుందా? ఇంకా ఏ విషయాలు పునాది వేసుకోవాలి? 2 మాటలు చెప్పి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. నువ్వు ఇంకా నెక్స్ట్ పునాది వేసుకోవాల్సింది ఏంటంటే, విలువలతో కూడిన కుటుంబానికి పునాది వేసుకోవాలి. విలువలతో కూడిన కుటుంబం వ్యవస్థకి పునాది వేసుకోవాలి. ఎలా వస్తుంది అది? లేఖనపు కాంచులో నీ మొదటిగా కుటుంబ యజమానుడిగా నువ్వు ఒక మాదిరి చూపిస్తే, దేవుని ఎదుట వినయ భయభక్తులు కలిగి ఒక యజమానుడిగా లేదు యజమానురాలుగా నువ్వు మాదిరి చూపిస్తేనే నీ పిల్లలైనా వారి జీవిత భాగస్వాములైనా ప్రభు కృపను బట్టి వారికి ఇవ్వబడిన సంతానమైనా అదే కొలతల్లోకి వస్తుంది. మీకు ఇంకా మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చూపిస్తాను. డీజేఎస్ దినకర్ అన్నయ్య గారు తను సువార్చికుడిగా పనిచేస్తూ బ్యాంక్ ఎంప్లాయ్ పనిచేశాడు. బ్యాంక్ ఎంప్లాయ్ పనిచేస్తా ఆయన బ్రతుకులో వినూత్నమైన మార్పు రావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎంప్లాయీస్ కొలీగ్స్ అంతా కలిసి కాఫీ తాగడానికి వెళ్ళారు. అప్పట్లో రూపాయి కాఫీ అయితే ఒక డైలీ వెళ్ళి ఆ కాఫీ సెంటర్కి వెళ్ళారు, కాఫీ తాగారు. 30 రూపాయలు ఇచ్చి వచ్చాడు. ఇచ్చి వచ్చి దేవుని సన్నిధిలో ఆ బీచ్లో పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ చేత నింపు అని. ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా అని. ప్రభు అంటున్నాడు, నువ్వు దొంగవైతే నిన్నెట్లా నేను అభిషేకించాలి అన్నాడు. అదేంది ప్రభువా, నేను దొంగనెట్లవుతాను? ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను నీకు తెలియదా? నేను దొంగనెట్ అవుతానయ్యా, ఏంది ఆ మాట అంటే, అవును నువ్వు దొంగవే అన్నాడు. గతంలో కూడా చెప్పే మాట, అవును నువ్వు దొంగవే అన్నాడు. ఎట్లా దొంగను ప్రభు ఒకసారి గుర్తు చేయంటే, పలానా రోజున కాఫీ తాగడానికి పలానా టైంలో ఎంతమంది పోయారు అని. 31 మంది పోయామయ్యా అని. మరి ఆ కాఫీ సెంటర్లో నువ్వు డబ్బులు కట్టింది ఎంత అను? 30 రూపాయలేనయ్యా అని. మరి 1 రూపాయి కాదు నువ్వు దొంగవు కాదా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంత పర్టికులర్గా పట్టుకుంటాడంటే మరి అందుకే ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దిద్దుబాటు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా అయ్యా అని బచ్చలాడుకుంటుంది. అందుకే మరి ఈ ఎగ్జాంపుల్ ఇనే చిన్న కారణం. ఇంకొక ఆమెను కూడా చెప్తా ఎగ్జాంపుల్. జాయ్ చెరియన్ గారు, ఆమె పేరు జాయ్.
ఆమె భర్త పేరు చెరియన్, కర్ణాటక బ్రాహ్మిన్స్ కుటుంబం. వాళ్ళ నాన్న ఎప్పుడో వచ్చాడు హైదరాబాదు, అనే రామాలయ సెంటర్ అని చెప్పని అటు వచ్చారు. అక్కడ అదే సంఘం, అదే సంబంధికులు ఉంటారు. అయితే ఏం బోమండి నాస్తికురాలు ఆస్తికురాలు వేరు. దేవుడు లేడు ఏమి లేదు అని చెప్పని వాదిస్తూ ఉంటుంది నాస్తికురాలు అనమాట. ఆస్తికురాలు ఏం ఉంటే ఉన్నారులే కానీ ఆయన కాదు దేవుడు అంటారు. అయితే నాస్తికురాలు అనమాట, బోపెడ. అట్లా దేవుని కృపను బట్టి వాళ్ళ నాన్నగారు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం మీదకు వచ్చిన బాధ్యతలు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించు అంటే ప్రభు అంటున్నాడు, ముందు నీ భార్య కదా నువ్వు, నీ భర్తకు లోబడు. ఆయనకి తెలుగు రాదు ప్రభు, అసలు పరిచర్య పద్ధతులు అసలు తెలియవు ప్రభు. ఇవన్నీ కాదు, ఆపు. మొదటిగా నువ్వు నీ భర్తకు లోబడు. ఎవరికి లోబడాలా? మొదటిగా నువ్వు నీ భర్తకు లోబడు. ఒకవేళ నువ్వు కుమార్తెగా పెళ్లి కాకుండా మొదటిగా నీ తల్లికి తండ్రికి లోబడు. నువ్వు ఒక సంఘంలో విశ్వాసులు కొంటే నీ దైవజనుడికి లోబడు మొదటిగా. పైన నాయకుడిగా ఉంటే నువ్వు సేవకుడు అయితే నువ్వు నీ పైన ఎంచబడినటువంటి వ్యవస్థాపకులైనటువంటి దైవజనులకు లోబడు. ముందు మా నాన్న అయితే కావచ్చు, నువ్వు మర్యాదకు లోబడు. దేవుని పక్షంగా సేవకుడికి ఎంచబడ్డప్పుడు నాన్న చెల్లి తమ్ముడు వ్యవహారాలు ఏముండవు. పెట్ట పగిలిపోతాయి అన్నమాట మోకాలు. మిరియామ అహరోను ఏమయ్యారు? మోషేకి ఎదురు తిరిగితే కుష్టు పుట్టింది. నా దాసుడు మోషే ఎందుకు ఎదురు తిరిగారు? మొదటిగా దైవజనుడికి లోబడాలి. నువ్వు పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడాల. నీకు తెలిసింది కొంత ఉండొచ్చు సత్యము, ఆ గ్రహింపు అవతల వ్యక్తి కూడా కలగాలని ప్రార్థన చేయాలి. అలాగే తల్లిదండ్రులకు లోబడాలి. లోబడ్డప్పుడే నువ్వు అభిషేకం పొందగలుగుతావు. డీజే దినకరన్ గారితోనేమో దేవుడు అంటున్నాడు నువ్వు దొంగ అంటున్నాడు. జాయ్ చెరియన్ గారితోనేమో భర్తకు నువ్వు లోబడు అంటున్నాడు. వీళ్ళిద్దరు కోరింది ఒకటే, అభిషేకం అంటే చిన్న డిఫాల్ట్, చిన్న లోపం కనపడ్డా దేవుడు ఎడమవుతాడు. పరిశుద్ధాత్మ ఎడమైపోయి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆ చిన్నది సరి చేసుకో అని. ఆ చిన్నది సరి చేసుకో. ఒక వ్యక్తితో సమాధానపడాలంటే వెళ్ళు, సమాధానపడు. లేదంటే నువ్వు బ్రేక్ అవుతావు. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నీ సంఘం వినదు, అంత పేలబోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అడిగిన మాట ఇది. షాలేం రాజు గారి యొక్క పాటలో 2019కి అవతాల ఉన్న పాటలంత డెప్త్, లోతు, ఒక మనిషిని స్పృశించేంతగా ఇప్పుడు లేవు పాటలు అని చెప్పని నాతో మాట్లాడారు. వాస్తవమైన నేను కూడా ఒప్పుకున్నా. 2018కి అవతాలు ఉన్న పాటలన్నీ ప్రతి ఒక్క వ్యక్తిని అట్ట కదిలిచ్చాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ఏమన్నారంటే, ఇక్కడ స్థానికంగా కూడా చాలా కొంతమంది అన్నారు, కొంతమంది దైవజనులు కూడా మాట్లాడిన మాటలు ఇవి. ఆ పాటలు 2018కి అవతాలు ఉన్న పాటలు డెప్త్ వేరు, అసలు అందరినీ కదిలిచ్చాయి. అంతకుముందు ప్రసంగాలు కూడా వేరు, అందరినీ తాకాయి. ఈ 2019 ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో, ఆ 19 తర్వాత ఇప్పటి వరకు ప్రసంగాల్లో కూడా అంతగా ఏమీ లేదు అనిపిస్తుంది. వాళ్ళు అన్న మాటలండి, నా సొంత మాటలు కాదు, క్షమించాలి. ఏంది వాళ్ళతో నేను కూడా ఏకీపించా, దాన్ని మాత్రం యథార్థంగా ఒప్పుకుంటా. పాటల్లో అంత డెప్త్ లేదు, ఎదుటి వ్యక్తిని కదిలించట్లేదు ఒక కోణం. ప్రసంగాలు కూడా పేలగా ఉన్నాయి, అంటే ఒక వ్యక్తిని కదిలించలేనంత తేలికగా ఉన్నాయి అన్నాడు. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి అంటే, వాళ్ళు తొంగి చూసుకోవాలి. అదంతా మనము జడ్జిమెంట్ చేయడానికి కాదులే. కానీ ఈ విషయం తెలిసినప్పుడైనా ఒకవేళ దైవజనులు ఒకవేళ వింటే సరి చేసుకుంటారేమో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొస్తా ఉన్నాడు. ఏంది
ఎందుకు అంటే చిన్న లోపం ఎక్కడో ఏదో ఉండుంటుంది, దాన్ని సరి చేసుకున్నావు అనుకో, ఆగిపోయిన అభిషేకం కంటే 2 పాళ్ళ అభిషేకం మీద కూర్చుంటుంది. ఆమెన్, హల్లెలూయా. డీజే దినకరన్నయ్య గారు కానీ, జాయ్ చెరియన్ గారు కానీ వారిని సరి చేసుకున్నారు. ఆమె భర్తకు లోబడింది, ఆయనే వెళ్ళిపోయాయా, ఇది ₹1 నేను దొంగ అయ్యానయ్యా, ఇది ₹1 మిస్. పర్లేదు అయ్య గారు, ఎందుకని అంటే, లేదు 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 ఉంచుకో అని చెప్పాను. ఆ ₹1 ఇచ్చి వచ్చిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని కొన్నాళ్ళు పెనుగులాడితే బలమైన అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఒక్కరోజు అదే ఫస్ట్ ప్రసంగం కొన్ని లక్షల మందిలో వెళ్ళిపోయి మొట్టమొదటి ప్రసంగం చేస్తే మొత్తం బోర్ని ఎడుతున్నారంట. యాడ్ నుంచి వచ్చిందంత అభిషేకం? దిద్దుబాటు చేసుకుంటే. ఎలా? తను ఒక పునాది వేసుకున్నాడు భక్తిలో. అయితే ఇక్కడ కుటుంబ యజమానుడిగా నువ్వు నీ భార్యకైనా పిల్లలకైనా మనవ సంతానానికైనా మోడల్గా ఉండాలి. ఈనాడు డీజేఎస్ దినకరన్నయ్య గారి కుటుంబం, ఆయన తర్వాత ఆయన పిల్లల తర్వాత మనవ సంతానం, ముని మనవ సంతానం వచ్చింది ఇప్పుడు లైన్లోకి. వాళ్ళంతా దేవుని పనిలోనే ఉన్నారు, అదే జీల్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళకి అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి యోసేపు ఎగ్జాంపుల్. నువ్వు కుటుంబంలో యజమానుడు, నువ్వు కరెక్ట్ అయిన మాదిరి, దేవుని యందు భయ భక్తులు కలిగి నువ్వు కరెక్ట్గా నీ కుటుంబానికి పునాది వేసుకుంటే ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని నువ్వు చూస్తావు. ఆమెన్, హల్లెలూయా. దాంపత్య జీవితంలో కూడా లేఖనాన్ని మధ్యలో పెట్టుకొని పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరుకొని విలువలతో కూడిన కాపురాన్ని కొనసాగించగలిగితే నీకు పుట్టబోయే పిల్లలు కూడా భయభక్తులు కలిగి, ఎవరి విషయంలో నీ యందు అంతకంటే ముందు దేవుని యందు కూడా భయభక్తులు కలిగినటువంటి సంతానమే భూమి మీదకి వస్తుంది. ఆ జీలు వాళ్ళలో చూస్తావు. పిల్లల కలక ముందే ప్రార్థన చేసుకోవడం చాలా మేలు. ఒకళ్ళు ఆతృత, అమ్మో నాకు పిల్లలు పుడతారు, వాడు నీ ప్రాణం తీసిందాక ఏది ఇస్తానే ఉంటాడు. అదే ప్రార్థన చేసుకున్నావు అనుకో, వాళ్ళకున్న తెలివిచాట్లు ఇంకొకటికి ఉండవు. అన్ని తెలివిచాట్లు ఉంటాయి వాళ్ళకి. మొన్న మధ్య ఒక పిల్లని చూశా, 7 సంవత్సరాలు ప్రార్థన చేశా వాళ్ళ సంతానం కోసం. నాకు తెలిసింది దేవుడు చెబితే. ఇప్పుడు ఆ పిల్ల మాట్లాడుతుంది, డాడీ నేను వచ్చా, ఎందుకు గమనించట్లేదు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటుంది. బుడత ఎంతడు కొద్ది 2 సంవత్సరాలు వచ్చి 3వ సంవత్సరంలో అడుగు పెట్టినట్టుంది. డాడీ నన్ను ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పాను. కానీ వాళ్ళ నాన్నుండి పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయగలను, సరే అని చెప్పని ప్రార్థన చేసింది. నాకు యాడ్ నుంచి వచ్చి ఈ తెలివిచాట్లో నువ్వు పునాది సరిగా వేసుకుంటే నీ పిల్లలకు కూడా వచ్చాయి. మనమేమో అన్నిటికీ పునాదులు వేస్తున్నాం, వాళ్ళు కూడా అన్నిటికీ తయారయ్యారు. నీ మాట ఎందుకు వింటారు వాళ్ళు? కాబట్టి దయచేసి మొదటిగా నీ ప్రార్థనకు, భక్తికి పునాది వేసుకో, ప్రార్థనకి, విజ్ఞాపనకి, వాక్యానికి పునాది వేసుకో. తర్వాత వినే వాక్యము పునాది కలిగిందా లేదని చూసుకో. లేకపోతే ఆ పునాది ఎక్కడుందో ప్రభుని అడిగితే ఖచ్చితంగా చూపిస్తాడు, ఆ పునాది మీద నువ్వు కట్టబడవచ్చు. మూడవదిగా కుటుంబం, విలువలు కలిగిన కుటుంబం ఉండాలంటే నువ్వు మొదటిగా సరైన పునాదిగా నిలబడాల, కుటుంబ యజమానుడిగా. 4వదిగా దాంపత్య జీవితం విషయంలో లేఖనాన్ని మధ్యలో పెట్టుకొని పరిశుద్ధాత్మ సహాయం అడిగితే ఖచ్చితంగా విలువలతో కూడిన దాంపత్య జీవితం కొనసాగించగలుగుతారు. మెట్టుగా ఇంతవటికైతే సభకు సెలవు. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం, ఆయన చిత్తంలో మరొకసారి రండి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యపు కాంతిలో నీతో దేవుడు ఏం మాట్లాడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం ఆ చిత్తమైన దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న వాక్యం మా హృదయాలు పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. అనేక పర్యాలు నెమరవేయటానికి కూడా సహాయం చేయండి. అనేక సంగతులు ప్రతిదీ స్పష్టంగా నీవు నీ పిల్లలతో మాట్లాడని నేను నమ్ముతున్నాను. నాతో కూడా మాట్లాడావు, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నావు. అయ్యా, నా కోసం మా కోసం ప్రార్థించమని ఆ రీతిగా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. మా సంఘ దైవజనుడు తెలియపరచని నీ ఎదుట అడుగుతూ ప్రార్థన చేయమంటున్నారు.
దైవజనుడి ద్వారా మా సంగతి స్పష్టంగా తెలియపరచమని అడుగుతున్న వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచర్య కోసం గతంలోని ఇప్పుడైనా ఇక ముందైనా వాక్యం విన్న దాన్ని బట్టైనా వ్యక్తిగతంగాను కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఆయా రీతులుగా అనేక రీతిలో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, ఆత్మలు రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. ఇదిగో నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభువు నీ పాసనలు పెడుతున్నాను యేసు నామములో. నీవిచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభువాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి నీ పాసనలు పెడు యేసు నామములో. నీ మహాపునరుద్ధాన శక్తి మరి శిలువ రక్తాన్ని త్వరపెట్టావి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. యేసు నామములో త్వరపెట్ట జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. వాక్యపు కాంచెలో నాతో మాతో మాట్లాడిన స్తోత్రం. దేవుని ద్వారా కృప పొందినది అయ్యా, మేము కూడా కృప పొందాలని, అలాగనే ఆ కృపను బట్టి పునాది వేసుకోవాలని, ఆ పునాది కలిగిన జీవితాలే విలువ పొందుతాయని కూడా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయని కూడా ఈరోజు తేటగా చెప్తా ఉన్నాం అయ్యా. మేము కూడా మా ఎదుట ఉన్నటువంటి మాదిరిగా ఈ భూమి మీద నీ సేవ చేసి నీ పిలుపు పొందుకున్న వారి జీవిత చరిత్రలైనా ప్రస్తుతం మనుగడ కొనసాగిస్తూ సేవ చేస్తున్న వారి యొక్క మాదిరినే చూసేనా, లేఖనపు కాంచెలో కనపడుతున్న శ్రేష్ఠ భక్తుల యొక్క జీవిత మాదిరిని చూసేనా. మేము కూడా పునాది కలిగి కృప పొంది నీ ఉన్నతమైన సేవ చేసి విలువలు కలిగిన కుటుంబ వ్యవస్థ కలిగి, విలువలు కలిగినటువంటి అయా పునాది కలిగినటువంటి దాంపత్య జీవితాలు కలిగి నీ కృపలో పిల్లల భవిష్యత్తు కూడా నిర్మాణం చేసుకొని నీ ఉన్నతమైన సేవ చేసి ధన్యజీవులు అవటానికి కృపనివ్వమని, కార్యం జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్న, ముందు ఏకీపించబోతున్న సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు సోషల్ మీడియా ద్వారా